వెల్కమ్ టు దిశ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరులో సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సిపిఐ పార్టీలో 100 సంవత్సరాల ఆయుష్తో బ్రతికిన వారు కొందరు, పార్టీ మాత్రం 100 ఏళ్ల అనంతరం కూడా నిత్యం ఎవ్వడంతో ఎర్రజెండా రెపరెపలాడుతుంది అని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ పని అయిపోయిందని, కనుమరుగు అయిపోయిందని కొందరు విమర్శలు చేస్తారు అని అన్నారు. ఎన్నో పార్టీలు పుట్టి కళ్ల ముందు కనుమరుగు అయిపోయాయి, కానీ కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల నుండి ప్రజల మధ్యనే ఉంది అని, కమ్యూనిస్టు పార్టీ పేదల పార్టీ అని, వారి పక్షాన పోరాడుతూ ఎలాంటి శిక్షలకైనా సిద్ధంగా ఉంటుందని, కమ్యూనిస్టులం ఎవరికీ భయపడం అని హెచ్చరించారు. భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటియుసి సిపిఐ పార్టీ అనుసంధానం అని గుర్తు చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో భారత గడ్డపైన పుట్టి మొన్న డిసెంబర్ 26 తేదీ నాటికి 99 ఏళ్లు దాటి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ 100 ఏళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలో మేమందరం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి కూడా కోట్ల మంది కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల్లో ఏఐటీసీ కానీ, లేకపోతే విద్యార్థి యువజన ఇతర కార్మిక సింగరేణి బ్యాంకులు ఆర్టీసీ ఇలా ఇప్పటికి కూడా ఏ పార్టీకి లేనంత సంఖ్యాబలం జనబలం కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. 100 ఏళ్ళు భారతదేశంలో ఒక పార్టీ మనగలగటం అనేది చిన్న విషయం కాదు. ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది, కానీ స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ పాత్ర కూడా లేదు. వాళ్ళు పుట్టిన సిద్ధాంతం, వాళ్ళకి సిద్ధాంతం ఏంటంటే మతాన్ని ఒక ఎజెండాగా పెట్టుకుని దాని ద్వారా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, తద్వారా డైరెక్ట్గా రాజకీయ పార్టీ మతం చెప్పకుండా ఉండే విధంగా ఆర్ఎస్ఎస్ ద్వారా మత రాజకీయాలు, విభజన రాజకీయాలు చేస్తూ భారతదేశంలో అధికారంలోకి వచ్చేటువంటి దుష్ట పన్నాగం వాళ్ళది. అదేవిధంగా ఇంకా అనేక బూర్జువా పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ కానీ, జనతాదళ్ ఇటువంటి పార్టీలు అనేక వచ్చాయి. ఆ పార్టీల విధానం ఏంటంటే కార్పొరేట్ సంస్థలు, ఆ రోజుల్లో పారిశ్రామికంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళందరూ అనుకూలంగా ఉండేటువంటి సిద్ధాంతం వాళ్ళది. వాళ్ళు బాగుపడితే దేశం బాగుపడుతుందని. దానికి భిన్నమైనటువంటి సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీది. భిన్నమైన సిద్ధాంతం పేదవాడికి కడుపు నిండా తిండి దొరకాలంటే ప్రభుత్వ విధానాలు మారాలి అని చెప్పి పోరాటం చేసేటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీది. చాలామంది అంటారు కమ్యూనిస్ట్ పార్టీ పరిశ్రమలకు వ్యతిరేకం అని చెప్పి. విశాఖ స్టీల్ కోసం పోరాటం